अदब्बा मैटर। ऑलरेडी हमने caution किया, ऑलरेडी ऑलरेडी हमने बोल दिया ये सब होता बोल के అనుకుందే అయింది. చేజింగ్ లో చేజ్ కింగ్ కొట్టిండు ఇటు. ఇంకొక 10 రన్లు వచ్చుంటే 9000 రన్స్ అయ్యేవి T20లో స్టాట్. పర్లేదురే, ఎట్లయినా నెక్స్ట్ మ్యాచ్ లో కొట్టేస్తాడు కింగ్ గాని. కానీ గుడ్ మ్యాచ్. అంటే హై స్కోరింగ్ అనుకున్నాం కానీ ఇట్స్ నాట్ రియలీ హై స్కోరింగ్ బికాస్ జీటీ నార్మల్ టార్గెట్ పెట్టింది. ఈ రోజుల్లో 200 చిన్నస్వామి అంటే చిన్నస్వామి కాదు చోటస్వామి. సో ఆ స్టేడియంలో నువ్వు 200 పెడితే అంటే చేజ్ లో ఈజీగా కొట్టేయచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఫుల్ అలవాటు. కొత్తగా ఏం జరిగింది అనుకుందే ఏంది అన్నట్టు ఆ టాప్ ముగ్గురు పోతే వీళ్ళకి పసలేదు మధ్యలో. అండ్ ద గేమ్ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బ్యాటింగ్ అంతే. బౌలర్స్ గేమ్ లో లేరు అసలు, వీళ్ళ బ్యాటింగ్. అండ్ ఒకటి నేను చెప్తా, వాట్ ఐ అబ్జర్వ్డ్ లాస్ట్ 2 సీజన్ గా, ఈ సీజనే కాదు 3 సీజన్స్ బ్యాక్ ఎస్ఆర్హెచ్ కేకేఆర్ బాగా ఇవాల్వ్ అయ్యాయి. రసెల్ అక్కడ 250 కొట్టడం అండ్ ఎస్ఆర్హెచ్ ఈ ట్రావిస్ ఓపెనర్స్ తోటి మెల్లిమెల్లిగా అన్ని టీంలు ఆ గ్రూప్ లోకి వస్తున్నారు. పవర్ ప్లేలో 70-100 కొట్టే స్టేజ్ కి. అలాంటి స్టేజ్ ఆఫ్ ఇవల్యూషన్ అవుతున్నప్పుడు, ఇంత ఇవాల్వ్ అవుతున్నప్పుడు గేమ్ ఐపీఎల్ లో స్పెషలీ ఈ గుజరాత్ టైటన్స్ ఫ్రాంచైజ్ ఇంకా వాళ్ళు ఏదో సెపరేట్ లీగ్ ఆడుతున్నట్టుందప్ప. అంటే వాళ్ళు 12.4 overs 128 ఫర్ నో లాస్. అంటే వాట్ డూ యూ డూ విత్ దట్ స్కోర్? 12 overs లో 128 నువ్వు ఎప్పుడో మన సచిన్ టెండూల్కర్ కాలంలో కొడితే గ్రేట్ 10 run rate. నువ్వు 0 wickets తోటి 120, దట్స్ నాట్ ఇనఫ్. నువ్వు ఫస్ట్ 10 overs లోనే 130కి వచ్చేయాలి ఒకవేళ 0 wickets అంటే. ఆ రేంజ్ యాక్సిలరేషన్ ఉండాలి. జస్ట్ టు యాడ్ ఆన్, కంప్లీట్లీ వ్యాలిడ్ పాయింట్. కాకపోతే ఇది ఉట్టి ఐపీఎల్ వరకే పరిమితం కాదు. నువ్వు వరల్డ్ కప్ లో చూసుకున్నా కూడా 250s 240s విత్ ఈజ్. ఈ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎస్ఆర్హెచ్ అయితే వేరే టీమ్స్ చాలా తొందరగా అడాప్ట్ చేసుకున్నాయి. రియలీ హ్యాపీ దట్ ఇట్ హ్యాపెండ్. ఇప్పుడు పంజాబ్ లో ఆర్యా గానీ నువ్వు చెప్పినట్టు, గుజరాత్ కి దో సాయి సుదర్శన్, గిల్ అండ్ బట్లర్ చాలా అగ్రెసివ్ ఆడుతున్నా దేర్ 170 180 ఇస్ నాట్ ఎనఫ్. ఇప్పుడు 160 170 స్ట్రైక్ రేట్ అసలు ఇట్స్ నాట్ ఎనఫ్. ఇట్ షుడ్ బి అబౌట్ 200 at least one batsman. yes ఎనీవే. సో కీ టేక్అవేస్ లోకి వస్తే సాయి 100, హ్యాపీ దట్ ఈస్ పాజిటివ్. బ్యాక్ వచ్చిండు ఫామ్ లకి. బౌలర్స్ గురించి పెద్దగా ఏం లేదబ్బా మాట్లాడుకునేది. భువి ఒక్కడు ఎక్స్పెక్టెడ్ ఎకనామీలో వేస్తాడు, ఎకనామీలో వేసిండు. దాని తర్వాత మాస్టర్ కోహ్లీ కింగ్ ఆబ్వియస్లీ అది స్టాట్ నేను అబ్జర్వ్ చేశా. లాస్ట్ 3 years లో గేమ్ ఆఫ్ క్రికెట్ ఇవాల్వ్ అయింది కదా ఐపీఎల్ లో. ముఖ్యంగా 3 years బ్యాక్ ఐపీఎల్ లో మన కోహ్లీ స్ట్రైక్ రేట్ 130 140 ఉండేది, 120. లాస్ట్ ఇయర్ తను హీ అప్ దిస్ గేమ్ 150కి తెచ్చాడు. ఇప్పుడు 170కి దగ్గరలో నడిపిస్తున్నాడు. సో దట్స్ హౌ యు లెర్న్. అంటే ఈవెన్ బీయింగ్ ఎ సీనియర్ ప్లేయర్ హీఈస్ ట్రైయింగ్ టు ఇవాల్వ్. ద వే హీఈస్ ట్రైయింగ్ టు కీప్ అప్ విత్ ద చేంజెస్ ఇన్ ద గేమ్. అది వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. అదర్ ఫ్రాంచైజెస్ లైక్ ఎల్ఎస్జి ఆర్ జీటీ. వెరీ ట్రూ. నేను ఒకటి ఏం అబ్జర్వేషన్ చెప్పాలా, కోహ్లీ యూజువల్లీ యాంకర్ రోల్ ఆడతాడు T20లో కూడా. ఇప్పుడు కూడా అట్లే ఆడుతుండే కానీ ఆయన ఫస్ట్ 3-4 overs పిక్ చేసుకుంటున్నాడు. కోహ్లీ షార్ట్స్ కొట్టడం కానీ ఇన్ఫీల్డ్ బయటికి కొడుతున్నాడు, 4 or 6 పోతుంది, లేకపోతే ఫాస్ట్ రన్ చేసి టిక్ చేస్తున్నాడు. ఎప్పుడైతే 6th over అయిపోతుందో మళ్ళీ కొంచెం స్లో డౌన్ అవుతున్నాడు. కాకపోతే అప్పటి వరకు హీఈస్ హావింగ్ స్ట్రైక్ రేట్ అబౌట్ 230 240 కాబట్టి ఓవరాల్ గా 180 ఉంటుంది, విచ్ ఇస్ గుడ్. మేనేజ్ చేస్తున్నాడు. సో అండ్ దట్ ఈస్ ఈజింగ్ అప్ పడిక్కల్, సాల్ట్ ఆర్ జేకబ్ బెథెల్ ఆర్ పాటీదార్. వాళ్ళు ఫుల్ ఫ్లెజ్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మేము 200 above కొడతాం రా అబ్బాయిని. సో అండ్ వన్ మోర్ థింగ్ టు హైలైట్, పడిక్కల్. ఆ పడిక్కల్ కోహ్లీ పార్ట్నర్షిప్ వాస్ అమేజింగ్ టు వాచ్. పడిక్కల్ అసలు ఏంటో డిస్ట్రక్టివ్ బ్యాటర్ లాగా ఆడాడు. దట్ ఈస్ గుడ్. లాస్ట్ ఇయర్ చూపించినాడు, డొమెస్టిక్ లో షైన్ అయ్యిండు. ఈ ఇయర్ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నాడు. సెలెక్టర్స్ చూస్తుండండి యంగ్ ఇండియన్స్ అందరినీ. వాళ్ళ తలనొప్పి
వాళ్ళ తలపరి ఎవరిని తీసుకోవాలరా అందరూ ఆడుతున్నారని. సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు టుడేస్ గేమ్. ఈ రోజు మళ్ళీ డబుల్ హెడర్. ఈసారి అన్ని సాటర్డేలు ఎస్ సండేలు అన్ని డబుల్ హెడర్లు ఉన్నాయి. సో ఎస్ ఢిల్లీ పంజాబ్ అంటే గెలిచింది నువ్వు గెలిచావు, నేనే నేను కాబట్టి తీసుకోవాలి. నువ్వు తీసుకో. నువ్వు ఐ పంజాబే పిక్ పంజాబ్. తీసుకుంటావులే, నాకు తెలుసురా దుర్మార్గుడి నువ్వు. తీసుకో. ఐ లవ్ పంజాబ్. అంటే ఆ యా టీం ని యా నేను ఈ సీజన్ అసలు నేను పక్కన పెట్టేదే లేదు. ఆపర్చునిటీ దొరికితే ఐ ఆల్వేస్ పిక్. సో ప్రెప్ సిమ్రన్, ప్రియాన్ షారియాతో స్టార్ట్ చేస్తా యాజ్ యూజువల్. కూపర్ కోహ్లీ 1 డౌన్ పర్ఫెక్ట్, 2 డౌన్ శ్రేయస్ అయ్యర్ పర్ఫెక్ట్, మార్కస్ స్టోయినిస్, నిహాల్ వెదెరా, శశాంక్ సింగ్, మార్కో యాన్సన్, యూజీ చహల్, జావియర్ బాట్లెట్, హర్ష్దీప్ సింగ్, నెక్స్ట్ విజయ్ కుమార్ వైశాఖ్. వీళ్ళకి ఏంటంటే బేసికలీ 11 కాదు 12 ప్లేయర్స్ ఫిక్స్డ్ ఉన్నారు. అసలు ఒక్కరిని కూడా మార్చాల్సిన అవసరం లేదు, అన్లెస్ మార్చే దేర్ ఇస్ అవసరమే లేదు. సమ్ ఇంజురీ ఆర్ సమ్ కన్సర్న్స్. బట్ ఐ థింక్ దే ఆర్ గుడ్. లేదు. సి నాకు తెలిసి వన్స్ యువర్ క్వాలిఫైడ్ ఫుల్ ప్లే ఆఫ్స్, అది ఫిక్స్ అయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు రెస్ట్ ఎస్ సమ్వన్, మోస్ట్లీ పేస్ బౌలర్స్, మన ఇండియన్ కండిషన్స్ హాట్ అండ్ హ్యూమిడ్ ఉంది కాబట్టి ఎవరినైనా రెస్ట్ చేద్దాం ప్లే ఆఫ్ కి ముందు అనుకుంటే చేయొచ్చు, కానీ యా, అవసరం లేదు. ఇప్పుడు యూ కెన్ గో అండ్ విత్ దిస్ ఈస్ సేమ్ టీమ్. ఇంపార్టెంట్ ఫేజ్. ఎస్, ఎస్. లెట్స్ గెట్ క్వాలిఫైడ్ ఫర్ ది ప్లే ఆఫ్స్ ఫస్ట్. ఓకే, యా దాని గురించి తర్వాత ట్రూ. మాట్లాడదాం. డీసీ ఓవర్ టు యూ ఫర్ యా డీసీ. డీసీకి వస్తే నాకు కూడా పెద్ద చేంజెస్ లేవు. ఓన్లీ థింగ్ ఐ వుడ్ చేంజ్ ఇస్ పతున్ నిశంక కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు కాబట్టి లెక్క ప్రకారం అయితే ఇంకో ఛాన్స్ ఇవ్వాలి. కాకపోతే వన్ డౌన్ లో దే కెన్ ట్రై సమ్ అదర్ ఆప్షన్స్ లైక్ పృథ్వీ షా అని ఒక గేమ్ ఇస్తే పోయేదేం లేదు. కరుణార్కి ఛాన్స్ ఇచ్చినారు కానీ దట్ వాజ్ నాట్ ఈస్ గేమ్ టు షైన్ అని నా ఫీలింగ్. నువ్వు కొంచెం ఫస్ట్ బ్యాటింగ్ లో ఉన్నప్పుడు, లైక్ వెన్ యూ బ్యాటింగ్ ఫస్ట్, నాన్ ప్రెషర్ కండిషన్స్ లో కరుణార్ విల్ షైన్ మోర్ అని నా ఫీలింగ్. సో ఆ కండిషన్స్ వస్తే బాగుంటది. అండ్ వీళ్ళ మిడ్ ఆల్రెడీ చాలా బాగుంది. టాప్ ఆర్డర్ ఒక్కటే వర్క్ చేసుకోవాలి వీళ్ళు. మిడ్ లో యూ హ్యావ్ డేవిడ్ మిల్లర్ హూ కెన్ లైక్ అగ్రెసివ్, స్టబ్స్ యూజువలీ స్లోగా యాంకర్ ఆడతాడు. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంది వీళ్ళకి. తోడు సమీర్ రిజ్వీ ఉన్నాడు. అండ్ ఇఫ్ యూ వాంట్ బ్రింగ్ ఇన్ నితీష్ రాణా, మీకు ఒక స్పిన్ ఆప్షన్ కావాలి అనుకుంటే ఆడిపించుకోవచ్చు. లాస్ట్ గేమ్ లో నాకు ఇదే వియర్డ్ అనిపించింది. యూ ట్రస్టెడ్ నీకన్నా నువ్వు నితీష్ ఎక్కువ నమ్మినావు. యూ బీయింగ్ అక్షర్ పటేల్, యూ హ్యావ్ ఆల్రెడీ కుల్దీప్ యాదవ్. నువ్వు వాళ్ళిద్దరిని పక్కన పెట్టి నీకు లెఫ్ట్ కాంబినేషన్ ఉంది, నువ్వు వికెట్లు తీసేయడానికి ఇస్తున్నా. 1 ఓవర్ ఇస్ గుడ్. పవర్ ప్లేలో 4 ఓవర్లు ఇస్తా, ఎప్పుడో ఎన్నో ఏళ్ళ కింద వేసిండ 4 ఓవర్లు. సో ఐ డెంట్ లైక్ దాట్. అలా కాకుండా నిన్ను నువ్వు నమ్ముకో. నీ ఏస్ బౌలర్ కుల్దీప్, ఇఫ్ యూ వాంట్ ట్రస్ట్ స్పిన్, కుల్దీప్ ని నమ్ముకో, లుంగి ఇంగడిని నమ్ముకో, ముఖేష్ కుమార్ ని నమ్ముకో. బ్రింగ్ దాట్ అగ్రెసివ్ క్యాప్టెన్సీ. రన్స్ సేవ్ చేద్దాం, ఓవర్లు గుంజేద్దాం అని కాకుండా వికెట్లు తీద్దాం, రన్స్ కంట్రోల్ చేద్దాం అనే మెంటాలిటీతో డీసీ వుడ్ టేక్ దిస్ గేమ్ అవే. ఎందుకంటే డెప్త్ బాగుంది, మిడిల్ చాలా స్ట్రాంగ్ ఉంది. దట్స్ వాట్ ఐ ఫీల్. కీ మ్యాచ్అప్స్ లకు వస్తే నేను వీళ్ళ స్పిన్ వర్సెస్ వాళ్ళ టాప్ ఆర్డర్ అని చెప్తా. అండ్ యాక్చువల్లీ వీళ్ళ బౌలింగ్, ఢిల్లీ బౌలింగ్ వర్సెస్ పంజాబ్ బ్యాటింగ్ ఈస్ మై I was about to say key that. match. Yes, Yeah. that's true. Delhi bowling versus Punjab batting. Just because Lungi Engidi, Delhi bowling చాలా స్ట్రాంగ్ కనిపిస్తోంది. The way he's leading the bowling attack. And then one or two అక్షర్ సరిగ్గా తనని తాను వాడుకుంటే మేబీ పవర్ ప్లే లో బౌలింగ్. ఎందుకంటే మన ఇండియాకి మొన్ననే వాడు పవర్ ప్లే లో బ్రేక్ త్రూస్ ఇచ్చాడు. ఇండియన్ బెస్ట్ స్పిన్నర్స్ ఇద్దరిని పెట్టుకొని నువ్వు నితీష్ అవసరం లేదు డూడ్. లైక్ అవసరం లేదు. బౌలర్ పైన ట్రస్ట్ చూపించు, పోతే పోయింది. అట్లీస్ట్ వాడు నెక్స్ట్ గేమ్ అన్నా షైన్ అవుతాడు. దట్స్ హౌ మిల్లర్ మీకు అట్లనే గేమ్ తెచ్చింది కదా. ఒక గేమ్ పోగొట్టిండు, బట్ అది మైండ్ లో పెట్టుకొని వెన్ యూ ట్రస్ట్ దెమ్ దే విల్ ప్రూవ్. ఇట్స్ లాంగ్ టోర్నమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ ఏ కెప్టెన్ నిన్ను నువ్వు ట్రస్ట్ చేయి బాబు. పవర్ ప్లే లో నీ బౌలింగ్ స్ట్రెంత్ నువ్వు అంటే లిటరలీ సెమీఫైనల్ ఫైనల్లో మొన్న వరల్డ్ కప్ మనోడు బౌలింగ్ వేసి వికెట్లు తీసాడు. ఏమైంది మనోడికి? సో ఎనీవే లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ గేమ్. సెకండ్ మ్యాచ్. ఫస్ట్ ది నువ్వు చూస్ చేసుకున్నావు కాబట్టి ఇది నేను చూస్ చేసుకుంటా. సో బుడ్డోళ్ళకి కాకుండా బాబు నేను మా నారింజ జట్టుతో పోదాం అనుకుంటున్నా. సో పెద్ద తల అదే పెద్ద తల బ్యాక్ వస్తా అంటున్నారు. మనోడి సుడి బాబు, సుడిగాడు. యా, నాకు పర్సనల్ ఏమనిపిస్తుంది అంటే, కమిన్స్ బౌలింగ్ కన్నా బ్యాటింగ్ కన్నా ఆల్రౌండ్ క్యాపబిలిటీస్ కన్నా క్యాప్టెన్సీ ఈజ్ వాట్ హీ బ్రింగ్స్ ఇన్ టు ద టేబుల్. ఐ అగ్రీ.
క్యాప్టెన్సీ చాలా బాగా చేస్తాడు. ఇప్పటికన్నా డెఫినెట్లీ బెటర్ ఉంటుంది. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఇంజురీ నుండి బ్యాక్ వస్తున్నాడు. ఆయన నుండి కాంట్రిబ్యూషన్ ఉండకపోవచ్చు, మళ్ళీ ఇంజూర్ అవుతాడేమో అని నేను అనుకుంటున్నా. దట్స్ వాట్ ఐ ఫీల్. హీ కెన్ ప్రూవ్ మీ రాంగ్. సో ఈ గేమ్ ఒక్కటి తను రెస్ట్ తీసుకొని క్రౌడ్ లోకి వచ్చి కాసేపు ఉండి వార్మప్ అట్లా చేసి స్క్వాడ్ లో ఉండి నెక్స్ట్ గేమ్ వస్తే బెటర్ ఉంటదని నేను అనుకుంటున్నా. బట్ లెట్స్ సీ వాట్ దే విల్ డూ. ఇఫ్ ఈజ్ ఇన్ లైక్ విల్ కంప్లీట్లీ కమ్ బ్యాక్, డెఫినెట్ గా వస్తాడు టీంలోకి. సో టాప్ 4 కాంబినేషన్స్ వుడ్ బి సేమ్. హెడ్ అభిషేక్, ఇషాన్ కిషన్, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. అంకిత్ వర్మ కానీ, నితీష్ కుమార్ కానీ, క్లాసన్ కానీ, శివాంగ్ కానీ, హర్ష్ దుబే కానీ వస్తారు. కాకపోతే ఇప్పుడు ఇషాన్ క్యాప్టెన్సీ చేయట్లేదు కాబట్టి బాబు జర కీపింగ్ నువ్వు చేసి సలీల్ ని కూర్చోబెట్టి స్మరణ్ రవిచందన్ కి ఛాన్స్ ఇవ్వండి అబ్బా. క్రేజీ డొమెస్టిక్ ఇయర్ ఆడిండు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. హిల్ డెఫినెట్లీ ఇప్పుడు మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, మంచి అగ్రెసివ్ స్టైల్ ఉంటది. చూడండి పెద్ద పెద్ద పొడి సిక్స్లు కొడుతాడు. ఇంకోటి ఐ వుడ్ సి ఇఫ్ పిచ్ లో మంచి బౌన్స్ ఉంటే ఓంకార్ తర్మలికి కానీ శివం మావికి కూడా ఛాన్స్ ఇవ్వచ్చు. అగైన్ ఇద్దరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బౌలర్స్. ఓంకార్ తర్మలి డెక్ ని గట్టిగా ఇసురు కొడతాడు. విల్ హెడ్ ద డెక్ రియలీ హార్డ్, జేసన్ హోల్డర్ లాగా అనమాట. సో ఆ పిచ్ లో హార్డ్నెస్ ఉంటే ఓంకార్ ని తీసుకురావచ్చు. కమిన్స్ ఈజ్ యూజువలీ దట్ కైండ్ ఆఫ్ రిస్క్ తీసుకునే టైప్. సో ఇట్ విల్ పే ఆఫ్ అని నేను అనుకుంటున్నా. దీస్ ఆర్ మై కీ మ్యాచ్అప్స్. ఈ రోజు ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ హౌ కమిన్స్ ఇఫ్ కమిన్స్ ఇస్ ప్లేయింగ్. ఎన్కేఆర్ ని ఎట్లా వాడతాడు న్యూ బాల్ తోని అని అనుకుంటున్నా. అండ్ ఎన్కేఆర్ విత్ దట్ న్యూ బాల్ ఇన్ దట్ ఫస్ట్ స్పెల్ అగేన్స్ట్ బుడ్డోడు అండ్ జైస్వాల్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 1 wicket. సో లెట్స్ సీ. ఓవర్ టు యు ఫర్ రాజస్థాన్. సో ఐ హ్యావ్ ఫీలింగ్ అంతా బాగానే ఉంది SRH కి. ఓన్లీ థింగ్ ఈజ్ దే మిస్యూజ్డ్ లియం లివింగ్స్టన్. ఫస్ట్ 6 games లో వాళ్ళు వాడుకుని ఉండాల్సింది. ఫస్ట్ 7 games లో సరిగ్గా వాడలేదు. ఇప్పుడు కమిన్స్ వస్తాడు కాబట్టి వాడికి బెర్త్ లేదు. ఇంకా నెక్స్ట్ సీజన్ బెస్ట్ ఆఫ్ లక్ లియం లివింగ్స్టన్. బట్ ఎనీవే ఐఎమ్ మూవింగ్ ఆన్ టు రాజస్థాన్. మై పిక్స్ ఫర్ రాజస్థాన్ అంటే పెద్ద చేంజెస్ ఏం లేవు. మొన్న గెలిచారు ఏదో కష్టపడి, టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా కానీ. సో విచ్ ఇస్ గుడ్. అంటే వాళ్ళకి మంచి బూస్ట్ ఇన్ కాన్ఫిడెన్స్. అండ్ నౌ దే ఆర్ ఎట్ దేర్ హోమ్ గ్రౌండ్ జైపూర్ లో ఆడుతున్నారు కాబట్టి ద పింక్ సిటీలో మరి పింక్ రాజస్థాన్ గెలుస్తుంది అనుకుంటున్నా. యాజ్ యూజువల్ వైభవ్ సూర్యవంశీ అండ్ దెన్ యశస్వి జైస్వాల్ టాప్ 2 ఓపెనర్స్. దెన్ ధ్రువ్ జురేల్, రయాన్ పరాగ్ బాబు నువ్వు కొంచెం బ్యాటింగ్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ షిమ్రాన్ హెట్మయర్, రవీంద్ర జడేజా జస్ట్ ఫ్రెష్ గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకుని ఆడుతున్నాడు ఇప్పుడు. డొనోవన్ ఫెరేరా, దాని తర్వాత శుభం దుబేనే ఆడిపిస్తారు అనుకుంటున్నా. కుడ్ బి లైక్ హ్యాండీ బాల్ అండ్ బ్యాట్. దాని తర్వాత జోఫ్రా ఆర్చర్, నాంద్ర బర్గర్, బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్ ఇంపాక్ట్ సబ్. సో ఐ థింక్ దిస్ ఈస్ the thing I like about Rajasthan what is I am చెప్పు. So what I am curious to watch is ఈ ఓపెనింగ్ కాంబోని లైక్ జైసూర్య జైస్వాల్ ప్లస్ సూర్యవంశీ కాంబోని మన ప్యాట్ కమిన్స్ ఒకవేళ ఇఫ్ హీస్ బ్యాక్ ఆర్ ఈవెన్ ఇఫ్ హీస్ ఎట్ ద డగౌట్ మనోడు ఏ టాక్టిక్స్ వాడతాడు వీళ్ళకి ఓపెనర్స్ కి. ఐ వాంట్ టు సీ. సో ఇట్స్ లైక్ సన్ రైజర్స్ ఓపెనర్స్ వర్సెస్ రాజస్థాన్ ఓపెనర్స్ లాగా ఉంది. బౌలర్స్ ఈ డబుల్ మ్యాచ్ అప్ ఉంటది. వన్ థింగ్ ఐ లవ్ అబౌట్ కమిన్స్ ఇస్ he'll take the responsibility upon himself and trust his bowlers really well. ఓకే ఓవర్ కొట్టించుకున్నా కూడా మళ్ళీ ఇస్తాడు, ఏం కాదురా పోయి అయ్యి అని. సో నీకు దట్ ఏంటంటే దట్ బ్రింగ్స్ అవుట్ బెస్ట్ ఫ్రమ్ ప్లేయర్స్. ఇంకోటి రాజస్థాన్ ప్రాబబ్లీ ఈజ్ ద ఓన్లీ టీమ్ విచ్ హాస్ అ గుడ్ లోవర్ బ్యాటింగ్. మిడిల్ ఆర్డర్ కాకుండా లోవర్ మిడిల్ ఆర్డర్ లో యూ హ్యావ్ సమ్వన్ లైక్ జడేజా అండ్ డోనోవన్ ఫెరేరా. సో లాస్ట్ టైం మనం చూసినాము 9-4 ఉన్నప్పుడు వీళ్ళిద్దరే ఆపుతారు. సో లోవర్ మిడిల్ ఆర్డర్ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అంటే అన్ని టీమ్స్ కి ఉంది. వీళ్ళది ఏంటంటే కొంచెం టెస్టెడ్ ఉన్నది. ఆల్రెడీ 2 గేముల్లో ఫట్ మన వికెట్లు పడిపోయినప్పుడు ఆపినారు. సో లాంగర్ టోర్నమెంట్స్ లో దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఇఫ్ సడన్ గా కొలాప్స్ అయిపోతే. సో దే ఆర్ టెస్టెడ్ దట్ వే. సో ఎక్సైటెడ్. ఈ రోజు 2 గేమ్లు మంచి గేమ్లు ఉన్నాయి. గేమ్స్ తర్వాత గేమ్ రివ్యూస్ తో అవర్ మిడ్ సీజన్ పిక్స్, ఎందుకంటే వి ఆర్ హాఫ్ వే టాప్ 4 ప్లే ఆఫ్స్. నీకు యాక్చువల్లీ ఈ డబుల్ హెడర్ తర్వాత నెక్స్ట్ డబుల్ హెడర్ కి చేద్దాం. ఓకే లెట్స్ డు దట్. సో ఎక్సైటెడ్ మ్యాచెస్ ఉన్నాయి. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ హైదరాబాద్ మ్యాచ్. ఈ మ్యాచ్ తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తారు హైదరాబాద్ కి. సో
ఈ మ్యాచెస్ తర్వాత వీటి రివ్యూస్ తో పాటు రేపటి రివ్యూస్ తో మనం మళ్ళీ కలుద్దాం. ఐ దెన్ సీ యూ. బై బై. పీస్ అవుట్. పీస్ అవుట్. మన మన బ్యాట్ బ్యాట్ బాల్. బాల్.